శ్రీకాకుళం టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఎంపీ రామ్ మోహన్ ని ఇరుకున పెడుతున్నాయా? బాబాయ్ అచ్చెన్న తీసుకున్న దూకుడు నిర్ణయాలు రామ్ మోహన్ హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేయబోతున్నాయా అన్న చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జీలకు టికెట్ కేటాయించకుండా రెబల్ నేతలకు ప్రమోషన్ ఇవ్వడంతో ఎంపీకి సహకరించేది లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. మరో 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ఇప్పటికే ఏదైతే అభ్యర్థులు ఖరారు అవడంతో అందరూ కూడా కార్యక్షేత్రంలో దిగారు. ఓటర్ను ప్రసన్నం చేసుకునేటటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే శ్రీకాకుళం జిల్లాలో వరుసగా 2 సార్లు విజయం సాధించి 2014, 2019లో విజయం సాధించి 2024లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ విజయం దిశగా వెళ్తానని ఆశిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడుకు కొత్త తలనొప్పులైతే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీగా ఏదైతే ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గెలుపు ఏదైతే ఆధారపడినటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో 2 నియోజకవర్గాలు, అటు పాతపట్నం కావచ్చు, శ్రీకాకుళం, ఈ 2 చోట్ల కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీట్ల కేటాయింపు అంశం అయితే ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుకు మెడకు చుట్టుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే అంత సానుకూలత గాని గతంలో ఏదైతే రామ్మోహన్ నాయుడుకు ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో అది కూడా కనిపించట్లేదు. మిగతా ఏదైతే మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదలవలస, ఈ అన్ని నియోజకవర్గాల్లో రామ్మోహన్ అంటే ఒక చరిష్మా ఉంది. ఈ నేపథ్యంలోనే 2014లో పెద్ద ఎత్తున 1,28,500 పైగా ఓట్లతో గెలుపొందడం జరిగింది. మొన్న వైసీపీ వేవ్ లో మనం చూసుకున్నట్లయితే గత ఎలక్షన్స్ లో 6,650 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే ఈ 6,650 ఓట్లు కూడా ఈ 2 నియోజకవర్గాలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాతపట్నం, శ్రీకాకుళం, ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడైతే టీడీపీ ఇప్పుడు ఎక్కువగా అసమ్మతి నేతలు బయటికి వచ్చి సహకరించబోమంటూ చెబుతున్నటువంటి పరిస్థితి ఉందో ఆ 2 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా మెజారిటీలు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు 12,000 ఓట్లకు పైగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. పాతపట్నంలో 4,000, ఈ 2 కలిపినదైతే 16,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ రామ్మోహన్ నాయుడుకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 6,650 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పలాస గాని, ఇచ్చాపురం గాని, టెక్కలి, నర్సన్నపేట, ఆమదలవలస, ఇక్కడ ఉన్నటువంటి లోటును భర్తీ చేసి ఎక్కువగా ఓట్లు రావడంతోనే రామ్మోహన్ నాయుడు గెలుపు సాధ్యమైంది. అలాంటి చోట ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే పాతపట్నం, శ్రీకాకుళం, ఈ 2 నియోజకవర్గాల్లో అచ్చెన్నాయుడు తీసుకున్నటువంటి అగ్రెసివ్ డెసిషన్స్ గాని, ఏదైతే జిల్లా రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని, ఈ రెండింటి కారణంగానే అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ నాయుడు పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని టాక్ అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.